అంతకుపోయి ఇంతయినట్లయింది. ఎందుకంటారా, ఇంకా కేజీ చికెన్ తెద్దామని అనుకున్నాము. అక్కడ పోయేసరికి అంత రేటు చెప్పేసరికి ఇంకా తీసుకోబుద్ధి కాలేదు. ఇంకా ఒక పూటకే కదా అని అర్ధ కేజీ అయితే తెప్పించాననమాట. ఎందుకంటే నా దగ్గర ఉండింది 200. ఆ 200 అయితే పోయి కేజీ చికెన్ అడిగితే ఎందుకు ఇస్తారు చెప్పండి. అసలే కేజీ చికెన్ ఎంత అని కూడా నాకు తెలియదనమాట. ఒకేసారి చికెన్ను ₹260 చెప్పేప్పటికి నాకు షాక్ అయిపోయా. ఇంక చికెన్‌కే అంత పెట్టేసి మిగతా ఐటమ్స్‌కి ఏం తీసుకోవాలా, 200లోనే ఇప్పుడు నేను చికెన్ కర్రీ అయితే చేయాలి. ఇంకా అర్ధ కేజీ చికెన్‌లో ఇంకేం చేస్తాంలే అని సింపుల్‌గా ఇలా కర్రీ అయితే చేసేసానండి. చాలా బాగా కుదిరిందనమాట. చిన్నగా చేసుకున్నా బాగుందండి. ఇంకా సాయంకాలం పని నుంచి వచ్చిన తర్వాత అప్పటికప్పుడే ఈ కర్రీ అయితే చేసి, ఇప్పుడే వీడియో తీసి, ఇప్పుడే అప్లోడ్ అయితే చేసేస్తున్నాననమాట. ఎందుకంటే రోజు ఒక వీడియో పెట్టాలి కదా. ఇంకా ఈరోజు వీడియో పెట్టలేదని ఇది పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.